మార్కెట్లో అయితే కంటిన్యూగా విన్నింగ్ స్ట్రీక్ అయితే చూడడం జరిగింది. నిన్న పాజిటివ్గా క్లోజ్ అయిపోయింది. కంటిన్యూగా 6 to 7 డేస్ కంటిన్యూగా మార్కెట్ అయితే పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే గ్లోబల్ వైజ్ క్యూస్ కానీ లోకల్ క్యూస్ కానీ బాగా సెంటిమెంట్ కలిసి వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా గ్లోబల్ వైజ్ క్యూస్ చూస్తే రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ ఒకటి అంటే సీజ్ ఫైర్ని తీసేస్తారు, రద్దయిపోతుంది అనేది ఒక న్యూస్ రావడం. అండ్ తర్వాత మనకు సంబంధించిన అంటే రష్యాతోని డీలింగ్స్ ఉన్నందువల్లనే మీకు రివెంజ్ టారిఫ్లు ఉంటాయని చెప్పిన ట్రంప్ దానిపైన వెనక్కు తగ్గొచ్చు అనే ఒక న్యూస్, అది కూడా ఒకటి మనకు పాజిటివ్ న్యూస్ అని చెప్పాలి స్టాక్ మార్కెట్కి. లోకల్ వైజ్ చూసుకుంటే జిఎస్టీకి సంబంధించిన సవరణలు ఉంటాయని 2 స్లాబ్లు తీసేయడం ప్రధానమంత్రి మోడీ 15వ తారీఖు రోజు అనౌన్స్ చేయడం లోకల్ వైజ్ కూడా మెయిన్గా ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ సంబంధించిన సెక్టార్లో మంచి ఊపు రావడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకా చూస్తే Q1 రిజల్ట్స్ కూడా కొంచెం మనం ఆశించిన విధంగానే కొంచెం రావడం అనేది మెయిన్ మనకు పాజిటివ్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా రష్యాకి సంబంధించి కూడా క్రూడ్ అంటే మనకు సంబంధించిన చమురుని 5% డిస్కౌంట్ ఇవ్వడం రష్యా అనేది కూడా మనకు అంటే చమురుకు సంబంధించిన సెక్టార్లో కొంచెం మంచి ఊపు రావడం. ఓవరాల్గా మ్యాక్సిమం అన్ని సెక్టార్లు కూడా మంచి మూమెంటం ఇవ్వడానికి అండ్ ఇన్వెస్టర్లకు ఆత్మవిశ్వాసం కలిగిందని చెప్పాలి. అండ్ ఎఫ్ఐలు కూడా కొంచెం మనకు నెట్ బయర్స్గా ఉండడం అనేది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా మార్కెట్ ఈరోజు కూడా మార్నింగ్ కొంచెం ఫ్లాట్గా స్టార్ట్ అయిపోయినా క్లోజ్ అవ్వడం మాత్రం పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే సెన్సెక్స్ వచ్చేసి 142 పాయింట్లు పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. 82,000 దగ్గర అయితే ఎండ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 33 పాయింట్లు పాజిటివ్గానే క్లోజ్ అయింది. 25,000 మార్క్ని అయితే హోల్డ్ చేసిందని చెప్పాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 56 పాయింట్లు అయితే పాజిటివ్గా ఉండడం జరిగింది. అండ్ ఈరోజు చూసుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు అంత పర్ఫార్మెన్స్ లేకున్నా ఇండెక్స్ మార్కెట్ మాత్రం బ్రాడర్ మార్కెట్లో పర్ఫార్మెన్స్ లేదు, ఇండెక్స్ మార్కెట్ మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఉందని చెప్పాలి. ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉండబోతుంది, మ్యాక్సిమం అన్ని అన్సర్టనిటీస్ కూడా తొలగిపోయాయి. నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండొచ్చు, మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సర్టిఫైడ్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మేడం ఓవరాల్గా చూస్తే మనకు అన్ని అన్సర్టనిటీస్ అయితే మెల్లగా తొలగినట్టే, ప్రజెంట్ అయితే అన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని అనుకోవచ్చా? మార్కెట్ ఎలా ఉండొచ్చు, వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడైతే రెండు మనకి కంప్లీట్ గా వెయిట్ చేయాల్సిన ఇష్యూస్ అండి. ఒకటేమో August 27th ఏం జరగబోతోంది, ఆయన 50% టారిఫ్స్ తో కంటిన్యూ చేస్తారా, లేదు ఓన్లీ 25% ఆయన క్లోజ్ చేస్తారా అనేది మనకి కొంచెం ఈ 27th వరకు అది ఒకటి మనకి రావాల్సి ఉందండి అక్కడ నుంచి. బట్ ఏంటంటే ఆ విషయాన్ని అంటే 50% కూడా వేసినా మనం ఎటువంటి పరిస్థితుల్లో తగ్గడం లేదు. మన డొమెస్టిక్ కన్సంప్షన్ ఏదైతే ఉందో ఆ స్టోరీ మీదే ఇండియా ఎకానమీ అనేది ముందుకు వెళ్తుంది. కానీ మనము మన US టారిఫ్స్ మీద ఉండే ఇంపాక్ట్ వల్ల మన ఎకానమీ అనేది అంతా భయపడాల్సిన అవసరం లేదు, అంత ఇంపాక్ట్ అవ్వదు అని మనమే కాదండి, గ్లోబల్ అంతా కూడా అనలిస్టులు అందరూ కూడా చెప్తున్న మాట ఒకటే, ఇండియా మీద ట్రంప్ టారిఫ్స్ ఇంపాక్ట్ అయితే అంత ఉండకపోవచ్చు అనేది ఎప్పుడైతే అందరూ చెప్తూ ఉండడంతో ఈ టారిఫ్స్ అంశం అనేది కొంచెం పక్కకు వెళ్ళిపోయినట్టుగానే పూర్తిగా కనిపిస్తుందండి. ఇంకా ఆయన 20% వేస్తారు, దానికి మార్కెట్స్ అయితే ఆల్రెడీ డిస్కౌంట్ అయితే చేసేస్తున్నారు. సంజయ్ మల్హోత్రా స్టేట్మెంట్ కూడా అంటే RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు కూడా చెప్పడం జరిగింది, అంటే ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది. అవునండి, అవును. మనం ఏంటంటే ట్రంప్ అంటే US ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆ ట్రేడ్ మీద అయితే మన మొత్తం ఎకానమీ అనేది ఏమి కంప్లీట్ గా డిపెండ్ అయ్యలేదు. ఇట్స్ ఓన్లీ అరౌండ్ 1% 2% కూడా అసలు అంతవరకు కూడా మనకి ఇంపాక్ట్ అయ్యే అవకాశం లేదని అందరూ చెప్పడంతో ఇక టారిఫ్స్ అనేది ఓకే వేసుకోండి, ఎంత వేస్తారు అనే దాన్ని బట్టి మనం ఏ విధంగా మనం వేరే మార్కెట్స్ ని వెతుక్కుంటున్నాము, లేదు బ్రిక్స్ అనేది అండి ఇప్పుడు అందరం కూడా ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకుంటున్నాం. మనం కూడా ఇది ఒక ఛాలెంజింగ్ గా ఇండియా ఈజ్ టేకింగ్ యాజ్ అ ఛాలెంజ్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఓకే టారిఫ్స్ అనేది పక్కన పెడితే మనం ఇంకే ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఓకే మనం డొమెస్టిక్ గా ఇంకెంత స్ట్రాంగ్ గా అవ్వచ్చు అనేది మొదలు పెట్టారండి మనం కూడా. సో దానికి కారణంగానే GST 2.0 అంటే గవర్నమెంట్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా ఇప్పుడు త్వరలో మనకు 2-3 days లో వాళ్ళు కూడా ఏ స్లాబ్ రేట్స్ రెండింటికి కుదించబోతున్నారు. సో దానివల్ల FMCG స్టాక్స్ కానీ ఎక్కువగా కన్సంప్షన్ ఏవైతే చేస్తూ ఉన్నారో ఆ వాటి మీద GST అనేది
చాలా వరకు 18% ఉందండి. దాన్ని ఒక్కసారిగా 5% గాని తీసుకొచ్చారనుకోండి, ఐదర్ ఇన్స్యూరెన్స్ పాలిసీస్ మీద కానీ, ఎఫ్ఎంసీజీ మీద కానీ, ఇంకా చిన్న చిన్న కార్లు అంటే 1200 సీసీ కార్లు, అలానే బైక్స్ కూడా 350 సీసీ ఇట్లాంటివన్నీ కూడా వీటి బిలో ఉన్న వాటి మీద చాలా వరకు జీఎస్టీ తగ్గిస్తే మన కన్జంప్షన్ స్టోరీతోనే మన ఇండియన్ ఎకానమీ ముందుకెళ్తుంది. దానికి అనుగుణంగా మన మార్కెట్స్ కూడా ముందుకు వెళ్తాయి అనేది ఒక పాయింట్ వెళ్తే, ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ గా కూడా మనం కూడా చాలా బలంగా చేసుకోవాలి అంటే బ్రిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రిక్స్ అంటే బ్రెజిల్, మనకి రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో వీళ్ళతో గానీ మనం ఇంకొంచెం చైనాతో మంచి టైస్ పెట్టుకొని అక్కడ నుంచి మనం బిజినెస్ అంటే 30% పాపులేషన్ ఇండియా చైనాలోనే ఉంది, అది అందరికీ తెలుసు. సో వరల్డ్ లోనే మాక్సిమం పాపులేషన్ అంతే ఈ 2 కంట్రీస్ లోనే ఉంటుంది. ఐదర్ ట్రావెల్ అయినా సరే, ఎఫ్ఎంసీజీ అయినా సరే, ఈ పాపులేటెడ్ కంట్రీస్ అంటే దాన్ని ఇంపాక్ట్ చేసినట్టుగా ఇంకెక్కడ చేయలేరు. సో అందుకనే మనం రష్యాతోని అసలు వాళ్ళు ఆయిల్ కొనొద్దు అంటున్నారండి. దానికి మించి ఇంకొంచెం వాళ్ళ డిస్కౌంట్ వాళ్ళ గ్యాస్ మీద కానీ, వాళ్ళ క్రూడ్ ఆయిల్ మీద కానీ మనకి ఇంకొంచెం ఇంకా డిస్కౌంట్ తో మనకి ఇవ్వబోతున్నారు రష్యా నుండి. అలానే చైనా నుండి కూడా మనకి ఎప్పుడూ లేని విధంగా చాలా పాజిటివ్ గా మనము ట్రేడ్ విషయంలో చాలా ఫ్రెండ్లీగా ముందుకు వెళ్తూ ఉన్నాము. సో ఇది కూడా ఒక ఆపర్చునిటీగా తీసుకున్నామండి. సో లెట్ సి ఇంకా ఇది ఇంకా పాజిటివ్ గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. సో మార్కెట్స్ అయితే ఓవరాల్ గా ఈ 24,800 అనేది ఒక సపోర్ట్ తీసుకుంటూ, అలానే మనకి రెసిస్టెన్స్ లెవెల్ 25,200, 25,250 రేంజ్ లో ఈ వీక్ మనకి మార్కెట్స్ ఉండబోతున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చండి. మేడం, ఇప్పుడు మనం ఇన్వెస్టర్ వైజ్ ఆలోచిస్తే ప్రజెంట్ ఎఫ్ఎంసీజీ సెక్టార్ గురించి ఇంతకుముందు చెప్పారు. ప్రజెంట్ ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎలా ఉంది దాని మూమెంటం, ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉంటుంది? సో ఎఫ్ఎంసీ సెక్టార్ మొన్న లాస్ట్ టైం కూడా అండి అంత డిసప్పాయింటింగ్ అయితే ఏం లేదు. లైక్ కొన్ని కంపెనీస్ అయితే కొంచెం వాళ్ళ రిజల్ట్స్ కూడా బాగున్నాయి, స్ట్రాంగ్ గా ఉన్నాయి. అలానే ఇప్పుడు ఏదైతే ఈ జిఎస్టీ 2.0 అనేది ఏదైతే తీసుకొస్తున్నారో డెఫినెట్ గా కన్సంప్షన్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. అలానే మీరు చూసారు, ఎక్కడ చూసినా వర్షాలు బాగా పడుతున్నాయి. సో మాన్సూన్ అయితే పెర్ఫెక్ట్ గా ఉందండి. సో ఎక్కడైతే కన్సంప్షన్ ఎక్కువగా ఉంటుందో రూరల్ ఏరియాస్ లో అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అలానే మనకి ఇప్పుడు బిగ్గెస్ట్ ఫెస్టివల్ సీజన్ మన ఇండియాలో స్టార్ట్ అయింది. సో వేర్ ద కన్సంప్షన్ విల్ బి ఆన్ పీక్స్. సో ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే మనకి అక్టోబర్ వరకు కూడా చాలా వరకు కన్సంప్షన్ అనేది ఎక్కువగా, దివాళీ వరకు మనకి కన్సంప్షన్ అనేది మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతుందండి. సో దానివల్ల మనం ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అని చెప్తున్నాము. అలానే కొన్ని క్విక్ కామర్స్ సంబంధించింది ఇప్పుడు మీరు చూసారు కదండి, ప్రతి ఒక్కటి అంటే రాఖీల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పువ్వుల వరకు కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకునే సిచ్యువేషన్ కి మనం వచ్చేసాము. సో క్విక్ కామర్స్ స్టాక్స్ అయితే బాగా వాళ్ళు ఎంత మందిని వాళ్ళు ఎంప్లాయ్ చేసుకుంటున్నారో మీరు కానీ తెలుసుకున్నట్లయితే, ఎంత బిజినెస్ జరుగుతుందో. ఈ ఒక్క ఫెస్టివల్ సీజన్ కోసమే కొన్ని లాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ని వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు తీసుకుంటున్నారండి సో జాబ్స్ లోకి. సో ఇదంతా కూడా మంచి స్టోరీ అనేది బిగిన్ అవుతుంది. సో దీనివల్ల మనకి జొమాటో కానీ ఇలాంటి కొన్ని ఎటర్నల్ అంటే ఇప్పుడు ఎటర్నల్ అంటున్నారు, ఎటర్నల్ స్టాక్స్ కొంచెం పాజిటివ్ గా ఎఫ్ఎంసీజీ స్టాక్స్, అలానే కార్స్, ఆటోమోటివ్ స్టాక్స్ కూడా కొన్ని తీసుకోవచ్చండి. ఎస్పెషలీ ఏవైతే ఈ 1200 సీసీ ఉంటాయో బిలో వాట్ కార్లు, తర్వాత కొన్ని బైక్స్ కూడా కొంచెం ఎప్పుడైతే జిఎస్టీ అనేది తగ్గుతుందో రేట్స్ తగ్గుతాయి. సో ఇలా కన్సంప్షన్ అనేది పండగ టైంలో ఎలక్ట్రానిక్ ఐటమ్స్, గూడ్స్ ఇవన్నీ కూడా కొంటూ ఉంటారు. ఏసీస్ మీద కూడా తగ్గిస్తాం అంటున్నారు. సో ఈ విధంగా ఓవరాల్ గా ఈ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, తర్వాత ఇదంతా కూడా ఫెస్టివల్ సీజన్ తో పాటు హాలిడేస్ కి బాగా వెళ్తారండి. సో హాలిడేస్ సంబంధించిన ఈ ఏవియేషన్ స్టాక్స్ కూడా కొంచెం బాగున్నాయి. అలానే అండ్ హోటల్స్ అండ్ టూరిజం స్టాక్స్ కూడా కొంచెం పాజిటివ్ గా ఉంటాయి. సో ఈ విధంగా మన ఇండియా కన్సంప్షన్ స్టోరీకి సంబంధించిన ఈ స్టాక్స్ అన్ని కూడా కొంచెం పాజిటివ్ గా అవబోతున్నాయి. మేడం, ఓవరాల్ గా మనకు సంబంధించిన అయితే అన్ని చాలా మటుకు అంటే కొన్ని నెగిటివ్ ఉండే, మనకు మ్యాక్సిమం అన్ని పాజిటివ్ అన్సర్టనిటీస్ అయితే అన్ని పోయినట్టే అనిపిస్తున్నాయి. మంచి వైబ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆల్ టైమ్ హిట్ కొట్టే అవకాశం ఉందా ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ నిఫ్టీ? సో సార్ ఇప్పుడు అనలిస్ట్లు అయితే దాదాపుగా 2026 కల్లా 30,000 నిఫ్టీ అనేది వెళ్తుంది అని అంటున్నారు. బట్ మనది ఆల్ టైమ్ హై 26,277. సో ఈ విధంగా మనకి ఇంకా పాజిటివ్ న్యూస్ ఇంకా 2-3 ఉన్నాయండి. అదే ఎప్పుడైతే ఈ టారిఫ్స్ గురించి ఈ 27th తర్వాత కొంచెం మనకి ఏమైనా రిలీఫ్ వస్తుందంటే మార్కెట్స్ చాలా వరకు పాజిటివ్ గా ఉంటుందండి. అలానే ఎఫ్ఐఐస్ ఏమైనా మనకి బయర్స్ గా వాళ్ళు ఇప్పటి వరకు కూడా సెల్లర్స్
గానే ఉన్నారు. సో ఎఫ్ఐఐస్ గానీ ఏమైనా కొంచెం వాళ్ళు కూడా బయింగ్ అనేది కానీ స్టార్ట్ అయితే మీరు అనుకున్నట్టుగా మనమందరం అనుకున్నట్టుగా ఈ 26,277 అయితే బీట్ చేయగలుగుతాము ఈ ఇయర్ ఎండింగ్ కల్లా. బట్ ఏంటంటే దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ థింగ్స్ విల్ బి దేర్. ఈ టారిఫ్స్ అనేది ఫైనల్ గా ఎక్కడ మనకి క్లోజ్ అవుతుంది, అలానే మనకి ఆర్బీఐ రేట్ కట్ దీన్ని ఇంకొంచెం అంటే ఈ టారిఫ్స్ వల్ల ఏమైనా గ్రోత్ ఏమైనా మనకి తగ్గుతుందా దాన్ని బట్టి రేట్ కట్ ఉండబోతుంది అండి. సో అంత ఇంపాక్ట్ లేదు అంటే మళ్ళీ రేట్ కట్ లేకుండా యథాతథంగా ఉండే అవకాశం కూడా ఉంది. లేదు గ్రోత్ ని యాక్సిలరేట్ చెయ్యాలి అనుకుంటే ఏమో ఇంకా బూస్టింగ్ లాగా మనకి ఇంకొంచెం కన్సంప్షన్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే ఈ వడ్డీ రేట్లు కానీ కొంచెం తగ్గించినట్లయితే అందరూ కొంచెం ఇల్లు కొనుక్కోవడం లేకపోతే కార్స్ కొనుక్కోవడం ఇవన్నీ కూడా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా పాజిటివ్ న్యూస్ ఏమైనా మనకి వస్తే మాత్రం డెఫినెట్లీ వీ కెన్ గో అరౌండ్ 26,000 అండి ఈ ఇయర్ ఎండ్ కి. మేడం ఇప్పుడు సడన్గా ఇంకా ఒక 2-3 months నుంచి అంటే వాలిటాలిటీగా ఉన్న మార్కెట్ సడన్గా పాజిటివ్గా జంప్ అయిపోయింది. అంటే ఇలాంటి టైంలో ఇన్వెస్టర్లు అంటే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? సో మనం ఎప్పుడు అదే చెప్తున్నాం అండి. సో నీడ్ టు బిలీవ్ ఫర్ ద లాంగర్ టర్మ్ కి. మన మధ్యలో ఇలాంటివి ఇప్పుడు మనం చాలా పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నాం అండి. బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎనీ నెగిటివ్ న్యూస్ రాగానే మళ్ళీ మార్కెట్స్ ఒకసారిగా ఇవన్నీ కూడా ఏంటంటే లైక్ పార్ట్ ఆఫ్ దట్ స్టాక్ మార్కెట్స్ ఈ ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. బట్ ఏంటంటే మనం ఒక 4 years 5 years మైండ్ లో పెట్టుకొని ఏవైతే వాల్యుబుల్ స్టాక్స్ ఇప్పుడు మీరు చూసారనుకోండి ఐటీ స్టాక్స్ అన్ని కూడా చాలా వరకు కరెక్ట్ అయ్యాయండి. అంటే బెస్ట్ వాల్యూషన్స్ దగ్గర అట్రాక్టివ్ వాల్యూషన్స్ దగ్గర ఉన్నాయి. సో అందరూ కూడా ఎక్కడైతే ఆపర్చునిటీ ఉంది ఎక్కడైతే వాల్యూషన్స్ బాగా ఉన్నాయి అనగానే అక్కడికి వెళ్ళి బై చేయడం అనేది చూడాలంటే అందుకనే మనకు ఐటీ స్టాక్స్ కూడా కొంచెం ర్యాలీ అనేది కనిపించింది. ఎందుకంటే చాలా అట్రాక్టివ్ వాల్యూషన్స్ ఉన్నాయి. సో మనం ఇన్వెస్టర్స్ చెప్పేది ఏంటంటే ఏవైతే బాగా బీటెన్ స్టాక్స్ ఉన్నాయో చాలా వరకు సెల్లింగ్ అనేది ఎక్కువగా ఎదుర్కొన్నాయో మంచి వాల్యూషన్స్ ఉన్నాయో గ్రోత్ స్టోరీ ఉందో అలాంటి స్టాక్స్ అలాంటి సెక్టార్స్ ని కొంచెం పికప్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ నెక్స్ట్ 4-5 years కి కానీ వెళ్తే బట్ వీ కెన్ క్రియేట్ అ లాట్ ఆఫ్ వెల్త్ అండి త్రూ దిస్. ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇంపార్టెంట్ వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. సో ఇది ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.